టాలీవుడ్ సీనియర్ హీరోలంతా ఒకే సేఫ్ రూట్ లో వెళ్తుంటే మన విక్టరీ వెంకటేష్ మాత్రం నా రూటే సెపరేట్ అంటున్నాడు. సీనియర్ హీరోలు సినిమాలు అనౌన్స్ చేసిన ప్రతిసారి హీరోయిన్ ఎవరు అనేది ఒక $1 మిలియన్ క్వశ్చన్. దానికి బాలయ్య గోపిచంద్ మూవీ అనౌన్స్ కాగానే గోపిచంద్ కంగారు పడకుండా బాలయ్యకు కలిసి వచ్చిన సీనియర్ హీరోయిన్ నయనతారను ఫిక్స్ చేశాడు. కొరటాల శివ కూడా ఎక్కువ కష్టపడకుండా విద్యా బాలన్ మరోసారి బాలయ్య పక్కన ఫైనల్ చేసే పనిలో ఉన్నాడు. అలా బాలయ్యకు తాను వర్క్ చేసిన బ్యూటీస్ తోనే నెక్స్ట్ 2 సినిమాలు చేస్తున్నాడు. ఇదే ఫార్ములాని కింగ్ నాగార్జున కూడా తన ల్యాండ్ మార్క్ 100వ సినిమా కోసం అప్లై చేస్తున్నాడు. అప్పట్లో నిన్నే పిల్లాడతాలో పండు అంటూ నాగార్జున ఆట పట్టించిన టబుతో లాంగ్ గ్యాప్ తర్వాత మళ్ళీ స్క్రీన్ షేర్ చేసుకుంటున్నాడు. పెళ్ళయ్యాక కాజల్ అటెండ్ అయిన ఫస్ట్ మూవీ షూట్ ఆచార్య. లాహే లాహే అంటూ చిరుతో కాజల్ చిందేయాలి. కాకపోతే ఎండింగ్ లో కాజల్ రోల్ ని మేకర్స్ తీసేశారు. అప్పుడు మిస్ అయిన ఆ ఛాన్స్ ఇప్పుడు బాబీ చిరు మెగా 158 మూవీ రూపంలో వచ్చింది. ఇలా చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున తెలిసిన బ్యూటీలతో నటిస్తూ ఉంటే విక్టరీ వెంకటేష్ మాత్రం కొత్త కాంబినేషన్ తో సంక్రాంతికి వస్తాను అంటున్నాడు. అనిల్ రావుపుడి డైరెక్షన్ లో చేసే మూవీలో వెంకీకి జోడీగా కీర్తి సురేష్ నటిస్తుంది. ఇప్పటి వరకు కీర్తి సురేష్ ఏ సీనియర్ స్టార్ హీరోతోనూ హీరోయిన్ గా అయితే నటించలేదు.